హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ చూపిస్తాను. గ్రేవీగా కాదు, అలానే ఫ్రై కాదు, చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేయడానికి టైం ఎక్కువ తీసుకోదు, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఆయిల్ హీట్ చేసుకుని ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 2 సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. రుచి తగ్గ ఉప్పు యాడ్ చేసి ఆనియన్స్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గాక ఒక మీడియం సైజ్ టమోటా కట్ చేసి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి రుచి తగ్గ కారం, పసుపు టీ స్పూన్ వేసి వాటర్ వేయకుండా కలిపి మూత పెట్టి 70% ఉడికించుకోవాలి. 70% ఉడికించుకున్నాక ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసి ఒకసారి కలిపి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, లాస్ట్లో మనకు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యి ముక్క బాగా ఉడికింటుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుని దించేయడమే. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.